జామెట్రీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఇక్కడ ఏంటంటే వాడే ఆన్సర్ ఇస్తాడు -4,6 అని 2 పాయింట్స్ ఇస్తాడు. రేషియో ఫైండ్ ఔట్ చేయాలి సేమ్. ఫస్ట్ రేషియో ఫైండ్ ఔట్ చేయాలంటే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుంటాం. యెస్, రేషియో అనేది m1:m2 అనేది k:1 అని అనుకుంటాం. దాని ద్వారా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తది. యెస్, ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాడు -4,6 మన ట్రైసెక్షన్ ఫార్ములా తెలుసు. ఇది ఏసేసుకుంటాం. యెస్, సబ్స్టిట్యూషన్ చేయడమే. m1 అంటే k, m2 అంటే 1 అంటే m1 అంటే k ఇంటూ x2 అంటే 3 ప్లస్ m2 అంటే 1 ఇంటూ x1 అంటే -6/m1 ప్లస్ m2 అంటే k+1. సేమ్ అలాగే m1 అంటే k, y2 అంటే -8 ప్లస్ m2 అంటే 1 ఇంటూ y1 అంటే 10/k+1 m1 ప్లస్ m2. యెస్, 3 ఇంటూ k అంటే 3k ప్లస్ ఇంటూ -6 1 ఇంటూ 6 అంటే k+1 కామా k ఇంటూ -8 అంటే -8k ప్లస్ 1 ఇంటూ 10 అంటే 10/k+1. సేమ్. సో ఫస్ట్ దాని ఈక్వల్, సెకండ్ దాని సెకండ్ ఈక్వల్. సో మనకి ఏ వాల్యూ కావాలంటే ఫస్ట్ x యాక్సిస్ చూసుకుందాం. అంటే ఈ -4 ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేసుకుందాం. 3k - 6/k+1 అంటే ఫస్ట్ k వాల్యూ వస్తదనమాట దాని ద్వారా. యెస్, సో ఈ ఇక్కడ k+1 ఇక్కడ డివిజన్ ఉంది కదా, అవతలపై పంపించేసుకుందాం. ఇంటూ అవుద్ది. సో -4 ఇంటూ k+1 3k - 6 దేనికి దాన్ని విడదీసేద్దాం. అంటే -4 ఇంటూ k అంటే -4k ప్లస్ ఇంటూ -4 ఇంటూ 1 అంటే 4 3k - 6. సో మనకి k వాల్యూ కావాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కాన్స్టెంట్ వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్లో k వాల్యూస్ పంపించేసుకుందాం. యెస్, ఇక్కడ -4k ఉంది కాబట్టి అవతల వైపుకి వెళ్తే +4k అవుద్ది. ఇక్కడ -6 ఉంది కాబట్టి ఇవతల వైపు వెళ్తే +6 అవుద్ది. సో -4 + 6 అంటే 2 3k + 4k అంటే 7k. యెస్, మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి 7 అవతలపై పంపించేసుకుందాం. అంటే 2/7 k. ఇదే. యెస్, మనం ఆల్రెడీ అనుకున్నాం m1/m2 అంటే k/1 అని. k వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. అంటే 2/7/1. ఎనీథింగ్ టు 1 అంటే ఎనీథింగే కదా. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? m1:m2 అనేది 2:7. సేమ్ అదే ఈ ఆన్సర్ కరెక్ట్ రాంగ్ చెక్ చేసుకోవడానికి y కోఆర్డినేట్స్ కూడా చెక్ చేసుకుందాం. y కోఆర్డినేట్ అంటే ఏంటి? 6 m1 ఇంటూ y2, y అంటే ప్లస్ m2 ఇంటూ y1/m1 ప్లస్ m2. వచ్చిందండి దీన్ని m1 దీన్ని m2 అని అనుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. m1 అంటే 2 ఇంటూ y2 అంటే -8 ప్లస్ m2 అంటే 7, y1 అంటే 10/m1 ప్లస్ m2 అంటే 2 + 7. సేమ్ 2 -8 అంటే -60 16 ప్లస్ 7 10 70/2 + 7 అంటే 9. 70లో 16 తీస్తే 56/9. 56/9 అంటే 9 1 0 9 6 0 56. యెస్, LHS RHS వచ్చింది కాబట్టి సో మనది ఫైనల్ ఆన్సర్ ఏమైందండి? సాటిస్ఫై చేసింది కూడా y కోఆర్డినేట్స్ కూడా. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2:7 అనేది ఫైనల్ ఆన్సర్ అండి. యెస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ ఈ వీడియోస్ అనేది ఆల్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.